శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గౌరముఖ పూర్వజన్మ వృత్తాంతం ముక్తి. అనంతరం ధరణి ఇట్ల పలికెను, ప్రభు, గౌరముఖుడు మార్కండేయుని వల్ల ఇట్లా శ్రాద్ధ విధి విని అటుపై ఏమి చేసినని ప్రశ్నించగా వరాహమూర్తి, మేధాశాలయగు మార్కండేయుని వల్ల పితృక్రియా విషయాలు విన్న గౌరముఖునికి 100 జన్మాల స్మరణం కలిగినని తెలుపగా మరల వసుంధర, మహనీయ, ఈ గౌరముఖుడు పూర్వజన్మాన ఎవరు, ఏ జన్మాలు స్మృతికి తెచ్చుకొనను, ఎట్లు స్మరించను, స్మరించి ఆ సజ్జన శ్రేష్ఠుడు ఏమి చేసెను అని ప్రశ్నించగా వరాహుడు, ఈ గౌరముఖుడు పూర్వజన్మాన భృగువను బ్రాహ్మణుడు. ఈ మార్కండేయ మహాముని ఆ వంశాన పుట్టినవాడు. ఇంతకుముందు చెప్పిన విధంగా మీరు మీ పుత్రుల బోధ వల్ల సుగతి పొందుడు అన్న బ్రహ్మవాక్యం వల్ల అతడు మార్కండేయునితో ఉపదేశం పొందెను. అతడు పూర్వజన్మములు అన్నింటి జ్ఞానం పొందెను. అటుపై అతడు ఏమి చేసినో సంగ్రహంగా చెప్పెదను వినము. ఇట్లు విన్న శ్రాద్ధ పద్ధతితో 12 సంవత్సరములో పితృదేవతలను యజించి పిదప శ్రీహరి స్తోత్రం చేయదొరకొనెను. 3 లోకాల్లో పేరుగాంచిన ప్రభాస తీర్థాన నివసించి ఆ గౌరముఖుడు రక్కసులను రూపుమాపు ఆ దేవుని ఈ విధంగా స్తుతింప మొదలెడెను. మహాప్రభువు శత్రువుల గర్వం అణచువాడు, మంగళస్వరూపుడు, బ్రహ్మజ్ఞానులకు మిక్కిలి వరణీయుడు, సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు అను ఇట్టువారిలో ఉండవాడు, ఆద్యుడు, పురాతనుడు, రక్కసుల రూపుమాపువాడు అగు శ్రీహరిని ఎల్లవేళలా స్తుతిస్తాను. ఏ పురాణ దైవం వేదములో అపహృతములైనప్పుడు తన దేహాన్ని చేపగా చేసెను, మహాభూమిని దాల్చెను, దేహం తుదినున్న తోక కాంతులే యుద్ధజ్వాలలు కాగా రాక్షసుని రూపుమాపెను, అట్టి ఆదిదైవాన్ని ఎల్లవేళలా స్తుతింతును. అట్లే సముద్రాన్ని త్రచ్చినప్పుడు తాబేటి రూపు దాల్చి అందరి మేలు కోరి కొండను మోసిన పురాణ పురుషుడు రాక్షస హంత దేవదేవుడు మమ్ము చక్కగా కాపాడుగాక. మహాత్ముడు, సురులు, సిద్ధులు గుంపులుగా కూడి యజ్ఞస్వరూపమని కొనియాడునట్టి దేవుడు, భూమి నుండి తలాతలానికి చొచ్చుకొని పోయినవాడు, దైత్యహరుడు, పురాణ దేవుడకు మహావరాహం నన్ను రక్షించుగాక. ప్రతి యుగాన నృసింహరూపం దాల్చువాడు, యోగుల సతతం కాంక్షించు స్వామి, భయంకరమైన మూర్తి కలవాడు, ఘోరమగు ముఖము, బంగారు వన్నె, దొడ్డ మనసు గల రాక్షసాంతకుడు మమ్ము కాపాడుగాక. బలిచేయి యజ్ఞాన్ని పాడు చేసినవాడు, అప్రమేయుడు, యోగమే స్వరూపమైన వాడు, యోగమే దేహమైన వాడు, ఆత్మస్వరూపుడు, దండము చర్మము ధరించిన బ్రహ్మచారి, భూమినంతటిని ఆక్రమించిన దేహం కలవాడగు వామన త్రివిక్రముడు మమ్ము కాపాడుగాక. 21 మార్లు భూమిని గెలిచిన మహా తీక్ష్ణ స్వభావుడు, భూమిని అంతటిని కశ్యపునికి ఇచ్చివేసిన వాడు, అట్టి జమదగ్ని కుమారుడు, ఉత్తమ జనులకు రక్షకుడు, బ్రహ్మాండ రూపమైన బంగారం గర్భమున గలవాడు, దైత్య సంహారకుడు మమ్ము రక్షించుగాక. ఏ స్వామి బ్రహ్మాండాన్ని చూసి ఊహింపదగు తన దేహమును 4 విధాలుగా విభజించి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అను రూపభేదమును గలదానిగా చేసి రాక్షసులను రూపుమాపిన ప్రభువు మమ్ము రక్షించుగాక. చానూరుడు, కంసుడు మొదలగు రక్కసులకు వెరచిన దేవతలకు అభయమసగుటకై ఏ దేవుడు ప్రతి ద్వాపర యుగమందు వాసుదేవుడయ్యనో, ప్రతి కల్పమందు అద్భుత రూపమును దాల్చునో ఆ ప్రభువు పరిరక్షించుగాక. మహాత్ముడు, సనాతనుడు, బ్రహ్మమయుడు, పురాతనుడు ఒక ప్రభువు ప్రతి యుగాన కలికి నామం కలవాడై వర్ణములను చక్కదిద్దుటకు పెక్కు రూపాలు దాల్చుచుండును. దేవతలు, సిద్ధులు, దైత్యులు అతని రూపం చూడజాలరు. దాన్ని కనుగొనుటకు విజ్ఞాన మార్గం తప్ప వేరు దారి లేదు. సర్వ ప్రాణులను రూపమాపు యమునితో పాటు ఆ దేవతలు మొదలగు వారు ఈ కారణం వల్లనే ఆ ప్రభువు దాల్చిన మత్స్యం మొదలగు రూపాలను ఆ భక్తి భావంతో పూజిస్తారు. అట్టి భగవానుడు మన్ను రక్షించుగాక. అట్టి పురుషోత్తమునికి మరల తిరిగి నమస్కరింతును. స్వామి, నన్ను ముక్తి మార్గానికి మళ్లింపుము, నీకు మొక్కెదను అని ఇట్లు చక్కగా పరమాత్మను మనసారా భావించిన ఆ గౌరముఖ మహర్షికి స్వయంగా చక్రము, గద చేతదాల్చిన దేవుడు ప్రత్యక్షమయ్యను. అట్లు గౌరముఖుడు ఆ పరమాత్మను గాంచి ఆటపోట్లు లేని ఆత్మజ్ఞానాన్ని పొంది తన దేహం నుండి వెలికి వచ్చెను. శాశ్వతం బ్రహ్మం, దేహాత్మ, మరల పుట్టుట వంటి వికారాలు లేనిదేగు ఆ పరతత్వంలో లయం పొందెను. ఓం శాంతి శాంతి శాంతి.